ఓం నమో వెంకటేశాయ. అలంకార ప్రియుడైన తిరుమల శ్రీనివాసుని నిత్య సేవా కైంకర్యాల్లో ఎన్ని టన్నుల పుష్పాలను వినియోగిస్తారు? తోమాల సేవకు ఏ విధమైన మాలలను సిద్ధం చేస్తారు? నిత్యం జరిగే స్వామివారి కళ్యాణోత్సవంలో స్వామి అమ్మవార్లు ఎన్ని అడుగుల పూలదండలను ధరిస్తారు? ఎంతో ఆసక్తిని కలిగించే ఈ విషయాలను తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు, వెంటనే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. అలంకార ప్రియుడు తిరుమల శ్రీవారు. ప్రత్యేకించి పుష్పాలంకరణ అంటే ఆ స్వామికి మహాప్రీతికరం. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడి వైభవాన్ని చిద్విలాస స్వరూపంతో ఆ స్వామి తన చెంతకు వచ్చే భక్తకోటిని అనుగ్రహిస్తున్న కరుణా కటాక్ష ప్రభావాన్ని ఎంత విన్నా తనివి తీరదు, ఎంత వీక్షించినా వన్నె తరగదు. యుగ యుగాలుగా ఎందరో కవులు, భక్తాగ్రేసరులు ఆ తన్మయత్వమూర్తిని, ఆనంద నిలయుడిని ఎంతగానో వర్ణించి పరవశించారు. అంతటి ముగ్ధమనోహరుడు శ్రీనివాసుడు. అఖిలాండ కోటిని తన అపురూప దరహాసవదనంతో ఆశాంతం సమ్మోహితులను చేస్తున్న పరంధాముడి దివ్యత్వంలో తమకు అనువంత చోటిమ్మని ప్రాధేయపడుతున్నట్లు ఒదిగిపోయి ఆ మోహనరూపుడి సోయగంలో తమ భాగ్యాన్ని చూసుకుని తమలో తాము మురిసిపోతూ పరిమళించే పుష్పోల్లాసం మాటల కందనిది. ఉత్సవ వైభవంతో పోటీపడుతూ సహస్ర కిరణ శోభితంగా ధగధగాయమానంగా మెరిసిపోయే ఆభరణాల వర్ణ వైవిధ్యంలో పుష్పమాలల అలంకరణలో స్వామివారి దివ్యమంగళ రూపం మరింత తేజోవంతంగా దర్శనమిస్తూ ఆ పుష్ప సోయగం అలంకారాలకే అలంకార ఆభరణంగా మారిన తీరును వీక్షించిన ప్రతి భక్తుడి మదిని పులకింపచేస్తుంది. మరి బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మాండంగా జరిగే పుష్పసేవా కైంకర్యాలు ఏంటో ఒకసారి చూద్దాం. తోమాల సేవ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తోమాల సేవ కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ సేవ కోసం శిఖమాల, సాలగ్రామం అనే 2 రకాల పూలమాలల్ని సిద్ధం చేస్తారు. శిఖమాల అంటే స్వామివారి శిరస్సు నుండి భుజాల వరకు ఉంటుంది. అలాగే సాలగ్రామం అంటే భుజాల నుంచి పాదాల వరకు ఉండే మాల. స్వామివారితో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శంఖు చక్రాలకు ప్రత్యేకంగా రకరకాల పుష్పాలతో తయారు చేసిన బిట్లు, 25 కుచ్చులు తోమాల సేవ కోసం వినియోగిస్తారు. కళ్యాణోత్సవం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే క్షేత్రం తిరుమల. తిరుమల శ్రీవారికి నిత్యం కళ్యాణోత్సవ సేవను నేత్రపర్వంగా నిర్వహిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారికి వర్ణమయ పుష్పాలతో సిద్ధం చేసిన పూమాలలు భక్తులను మైమరపిస్తుంటాయి. స్వామివారికి 6 అడుగుల పొడవైన మాల, అమ్మవార్లకు 5 అడుగుల పొడవైన మాలలను వినియోగిస్తారు. ఇక కళ్యాణోత్సవంలో ఆఖరి ఘట్టమైన మాల మార్పిడి కోసం ప్రత్యేకంగా 6 పుష్పమాలలను అందుబాటులో ఉంచుతారు. ఊంజల్ సేవ. తిరుమలలో ప్రతిరోజు సాయం సంధ్యా సమయంలో ఆహ్లాదకరంగా సాగే ఉత్సవం ఊంజల్ సేవ. ఈ సేవ కోసం కళ్యాణోత్సవం తరహాలోనే పుష్పమాలలను సిద్ధం చేస్తారు. అదనంగా మరో 9 పొడవాటి అలంకరణ మాలల సోయగంలో స్వామివారు ఉభయ దేవేరి సమేతంగా ఊంజల్ సేవలో భక్తులకు కనువిందుగా దర్శనమిస్తారు. వసంతోత్సవం. శ్రీవారి వసంతోత్సవ సేవ కోసం 5 అడుగుల పొడవైన 3 తులసి మాలలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. సుగంధ భరిత అభిషేక సేవలో 2 దేవేరులతో అందంగా కొలువుదీరిన స్వామివారి వైభోగాన్ని పవిత్ర తులసిమాలల అలంకరణ రెట్టింపు చేస్తూ భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని అందజేస్తుంటాయి. పూలంగి సేవ. పుష్పప్రియుడు తిరుమలేశుడికి ఆధ్యాత్మిక సౌరభాలను అద్దుతూ
మనోహరంగా సాగే సేవ పూలంగి సేవ. ఎలాంటి ఆభరణాలు ధరించకుండా కేవలం పుష్పాలను మాత్రమే ధరించి నేత్ర దర్శనంతో భక్తులకు కనువిందుగా దర్శనమిచ్చే స్వామివారి పూలంగి సేవ చాలా విశేషమైనది. ఈ సేవలో లక్ష్మీహారంగా పలు రకాల పుష్పాలతో తీర్చిదిద్దిన 16 అడుగుల పుష్పమాల ఎంతో ప్రత్యేకం. ఇక కంఠహారం 6 అడుగుల పూమాల, కిరీటం, వడ్డానం కోసం 2 అడుగుల మాలలను కనకాంబరాలు, మల్లెలు, మరువం, నూరువరహాలు, చామంతి, సంపెంగ, గులాబీ, తీగమల్లి, నిత్యమల్లి, జాజి, విరజాజి వంటి వివిధ రకాల పుష్పాలతో చూడచక్కగా సిద్ధం చేసిన తీరు అమోఘం. ఈ పుష్పసేవలన్నీ టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో జరుగుతాయి. శ్రీవారి పుష్పరథం ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటల సమయంలో కళ్యాణోత్సవ మాలలు స్వామివారి అలంకరణకు ఆలయానికి చేరుకుంటాయి. అలాగే మధ్యాహ్నం 1 గంటకు తోమాల సేవకు సంబంధించిన పుష్పమాలలు, పుష్పాలు వస్తాయి. ఇక మధ్యాహ్నం 3:30 గంటలకు ఊంజల్ సేవలో శ్రీ మలయప్ప స్వామివారికి వినియోగించే పుష్పమాలలు, మొత్తం 12 రకాల పుష్పాలను శ్రీవారి సేవకు ఉపయోగిస్తారు. ఇక పుష్పాలతో పాటు తులసి, మరువం, దవనం, పన్నీరు, కదిరిపచ్చ, బిల్వం వంటి 6 రకాల పత్రాలను వెంకటేశ్వరుడి వివిధ సేవలలో ఉపయోగిస్తారు. ఇలా ఏడాదికి 120 టన్నుల పుష్పాలు స్వామివారి కైంకర్యంలో తరిస్తున్నాయి. నిత్యోత్సవాలతో పాటు పున్నమి గరుడ సేవ, పార్వేట ఉత్సవం, రథసప్తమి పర్వదినం, బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలు, జ్యేష్ఠాభిషేకం, పద్మావతి పరిణయోత్సవం, పుష్పయాగం, వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాలలో మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తులకు విశేషంగా నిర్వహించే వివిధ రకాల సేవల్లో పుష్పాలంకరణ ప్రాధాన్యత చెప్పడానికి మాటలు చాలవు. పుష్పాలంకార ప్రియుడికి పుష్పశోభితంగా సాగే ఉత్సవాలు, ఊరేగింపులు తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆజన్మాంతం మరచిపోలేని విధంగా నిలిచిపోయే దివ్య సుమసోయగాల మధురోత్సవాలు. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం ఎస్వీబీసీ టీటీడీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా నోటిఫికేషన్ల కోసం కింది ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్వీబీసీ టీటీడీ.